సాధారణంగా రౌడీ షీటర్ల, హిస్టరీ షీటర్ల కదలికలపై పోలీసులు నిఘా ఉంచుతారు. అయితే ఇందుకు భిన్నంగా వారిని కేవలం ఇంటికే పరిమితం చేయకుండా నూతన సంస్కరణల దిశగా రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సాంప్రదాయ పర్యవేక్షణకు భిన్నంగా ఈసారి హిస్టరీ షీటర్లను సామాజిక సేవలోకి, ప్రజా జీవితంలోకి తీసుకువచ్చేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నడుం బిగించారు. పరివర్తనలో మార్పు కలిగిన హిస్టరీ షీటర్లను ఎంపిక చేసి వారిని ఉప్పల్, ఎల్బీ నగర్, ఈసీఐఎల్ వంటి ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ నిర్వహణలో భాగస్వాములను చేశారు. సమాజ గమనంలో, నడవడికలో అనుకోని పరిస్థితుల వల్ల దారి తప్పిన హిస్టరీ షీటర్లను వాలంటీర్లు, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి వాహనాల రాకపోకలు నియంత్రిస్తూ ప్రయాణికులకు దారి చూపిస్తున్నారు. అందులో భాగంగా కుషాయిగూడ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ మరియు అవగాహన కార్యక్రమంలో స్వచ్ఛందంగా సత్ప్రవర్తన కలిగిన 20 మంది రౌడీ షీటర్లు, అలాగే ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి 20 మంది, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుండి 20 మంది రౌడీ షీటర్లు పోలీసులకు సహకరించారు. గతంలో చేసిన తప్పులు గుర్తున్నాయి. ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం రావడం గర్వంగా ఉంది అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చెబుతున్నారు. సమాజం తమను తిరస్కరించిన స్థితి నుండి వారికి సేవ చేసే స్థాయికి రావడం కొత్త జీవితానికి నాంది పలికిందన్నారు. పోలీస్ సర్వైలెన్స్లో ఉన్న మరికొందరిని కూడా ఇలాంటి సంస్కరణాత్మక కార్యక్రమాల్లో భాగం చేయాలని రాచకొండ పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సమాజం నుండి మార్పు దిశగా అడుగులు వేయడమే తమ లక్ష్యమని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. అవగాహన కల్పించే విధంగా మనం చర్యలు చేపట్టాం. దాంట్లో భాగంగా ఈరోజు రౌడీ షీటర్స్ని, అంటే మాకున్నటువంటి రౌడీ షీటర్స్లో టాప్ నాచ్ రౌడీ షీటర్స్ తీసుకొని వాళ్ళను మెయిన్ జంక్షన్, ట్రాఫిక్ జంక్షన్స్లో పెట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్స్లో వాళ్ళు వాడుతున్నాం. దాంట్లో వాళ్ళకి టీషర్ట్ వాళ్ళకు మేము ప్రింట్ చేసి ఇచ్చాం. వాళ్ళు ఆ టీషర్ట్ ధరించి ఐఎమ్ ఎట్ ద క్రాస్ రోడ్స్, ఐఎమ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫార్మింగ్ మై సెల్ఫ్ అనే ఒక టీషర్ట్ని మేము ఇచ్చి వాళ్ళకు వేయించి రౌడీ షీటర్స్తో జనజీవన స్రవంతిలో వాళ్ళ యాక్టివిటీస్ని పాజిటివ్గా ఉంచే విధంగా చర్య చేపట్టాం. ఇట్లా మా అధికారులతో అవగాహన పెంచడం, సివిల్ సొసైటీని కూడా కాన్స్టిట్యూషన్ అలిజెన్స్ పెంచి కాన్స్టిట్యూషన్ యొక్క బాధ్యతలు, డ్యూటీస్ ఏమేమి ఉన్నాయి, మన హక్కులతో పాటు కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఏమున్నాయి, మనం చేయాల్సిన విధులు ఏంటిది అనే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించేది చర్యలు చేపట్టాం.